21st February 2023 ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్లో చెన్నై చేరుకున్నాం. జనరల్లీ వాష్రూమ్ బయట మెన్ విమెన్ పిక్చర్స్ చాలా టిపికల్గా ఉంటాయి, కానీ చెన్నై ఎయిర్పోర్ట్లో ఈ పిక్చర్స్ నాకు వాష్రూమ్ బయట చాలా నచ్చినాయి, అందుకని క్లిక్ చేశాను. ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా బయలుదేరి కంచి కామాక్షి గుడికి వెళ్ళాం. 11:30కి చేరాము. మిగతా 2 గుళ్ళు చూడలేకపోయాము, అవి 12 o'clockకి క్లోజ్ చేసేస్తారు. తర్వాత అరుణాచలంకి బయలుదేరి వెళ్ళిపోయాము. 3ంటికి చేరాము. హోటల్లో చెక్ఇన్ చేసి కొంచెం రెస్ట్ తీసుకొని 5:30కి గుడికి వెళ్ళాము. చాలా పెద్ద గుడి. మొత్తం గుడి చూడాలి అంటే ఒకరోజు సరిపోదు, 2 రోజులు పడుతుంది అనిపించింది. పంచభూత లింగాల్లో అరుణాచలేశ్వర స్వామి అగ్నిలింగం. దర్శనం చేసుకొని 7కి బయటికి వచ్చేసాము. మేము గిరి ప్రదక్షిణ నడిచి వెళ్దాం అనుకున్నాము, కానీ మా వారికి ఒంట్లో బాగాలేదని మేము అరౌండ్ 7:30 ఆటోలో బయలుదేరాము. పరిక్రమ చేసిన తర్వాత మళ్ళీ దర్శనం చేసుకోవాలంటారు కదా, అందుకని నెక్స్ట్ డే మళ్ళీ 5:30కి గుడికి వెళ్ళాం. డే టైంలో మళ్ళీ కొంచెం పిక్చర్స్ అండ్ వీడియోస్ తీసుకున్నాం అండ్ వీ స్పెంట్ ఎ లాట్ ఆఫ్ టైమ్ ఓవర్ దేర్. పిక్చర్లో వెనక కనిపిస్తున్న కొండే అరుణాచల కొండ. అక్కడి నుంచి మేము బ్రహ్మపురేశ్వర గుడికి వెళ్ళాము. ఇది ఆన్ ద వే టు ట్రిచి అనమాట. అరుణాచలం నుంచి అరౌండ్ 160 kilometers, అంటే 3 hours పడుతుంది. ఇక్కడ సాక్షాత్ బ్రహ్మదేవుడు ఈశ్వరుణ్ణి పూజించాడు కాబట్టి ఈ గుడిని బ్రహ్మపురేశ్వర ఆలయం అని అంటారు. స్థల పురాణం ప్రకారం బ్రహ్మదేవుడు నేనే సృష్టికర్త అని అహంకారంతో ఉంటే ఆయన గర్వాన్ని అణచాలని మహాశివుడు బ్రహ్మదేవుడి 5వ తలని ఖండిస్తారు. సృష్టి నిర్మాణ శక్తి కోల్పోతావని శివుడు బ్రహ్మదేవుని శపిస్తారు. శాప విమోచనం కోసం బ్రహ్మదేవుడు ఇక్కడ ఆలయం చుట్టూ 12 లింగాలు స్థాపించి పూజిస్తారు. శివుడు అనుగ్రహించి తిరిగి సృష్టి నిర్మాణ శక్తిని బ్రహ్మదేవుడికి ఇచ్చారని అంటారు. సో సాక్షాత్తు బ్రహ్మదేవుడు తన తలరాతని తిరిగి రాసుకున్నారు కాబట్టి ఇక్కడ పూజ చేస్తే దేవుడు అనుగ్రహించి తమ తలరాతను మారుస్తారు అని అంటారు. So they say that the fate of Brahma, the creator, was changed by Shiva. One can expect a turning point in life by praying at this temple. అక్కడి నుంచి ట్రిచి 35 kilometers దూరం అనమాట. హోటల్కి వెళ్ళి చెక్ఇన్ చేసి ఈవినింగ్ అరౌండ్ 4:30 రంగనాథ స్వామి గుడికి వెళ్ళాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫంక్షనింగ్ హిందూ టెంపుల్ ఇన్ ద వరల్డ్. ఇది 108 దివ్య దేశాల్లో మొదటిది. మాకు తెలియక ప్రధాన ద్వారం వైపు కాకుండా వేరే ద్వారం వైపు వెళ్ళాము. ఇటు రాకపోతే కనుక ఇంత అందమైన ఆర్కిటెక్చర్ చాలా మిస్ అయ్యేవాళ్ళమేమో అనిపించింది. ఈ గుడిలో మొత్తం 21 గోపురాలు ఉన్నాయి. అయితే మెయిన్ రాజగోపురం టాలెస్ట్ ఇన్ ఇండియా అన్నమాట. ఇది పెద్ద గుడి అని విన్నామే కానీ ఇంత పెద్ద గుడి అని మాత్రం తెలియదు. నిజంగా ఈ గుడి మాత్రం ప్రతి ఒక్కళ్ళు చూసి తీరాల్సిందే. గుడి లోపల 25 అడుగుల ఎత్తున్న గరుడాళ్వార్ మూర్తిని చూసాము. గుడి లోపల వీడియో అలౌడ్ కాదు కదా, అందుకని చాలా వరకు బయటే వీడియో తీశాను. అసలు గుడి ఎంత పెద్దది ఉంటుందా అని చెప్పని నేను బయట నుంచి ఊరికే వీడియో తీశాను. ఐ మీన్ ఇట్ వాజ్ అన్బిలీవబుల్. నిజంగానే చాలా అంటే చాలా పెద్ద గుడి ఇది. అక్కడి నుంచి మేము రాక్ ఫోర్ట్ టెంపుల్కి వెళ్ళాము. ఇది ఒక ఏన్షియంట్ రాక్ మీద ఈ గుడి కట్టారు. మొత్తం 345 స్టెప్స్. ఎక్కుదామా వద్దా అనుకుంటూనే ఎక్కేసాం. పైనుంచి సిటీ అంతా కనిపిస్తుంది. నైట్ టైం లైటింగ్ అంతా బాగుంది. వీ స్పెండ్ సమ్ టైమ్ ఓవర్ దేర్ అండ్ దెన్ మేము అక్కడి నుంచి జంబుకేశ్వర ఆలయం వెళ్ళాం. ఇక్కడ ఉన్నది పంచభూత లింగాల్లో జలలింగం. తమిళనాడు గుడులన్నీ బాగుంటాయని విన్నాం, కానీ జంబుకేశ్వర ఆలయం మాత్రం నిజంగా అన్ఎక్స్పెక్టెడ్. గుడి తలుపులు మూసేదాకా ఉండి అంతా గుడి చూసి బయటికి వచ్చాం. నెక్స్ట్ డే మార్నింగ్ 5:30కి మేము మళ్ళీ రంగనాథ స్వామి గుడికి వెళ్ళాం. గర్భగుడిలో ఎప్పుడూ కూడా ముందుగా ఉత్సవమూర్తులు, వెనక వైపు రంగనాథ స్వామి మనకి దర్శనమిస్తారు. నెక్స్ట్ డే నుంచి ఏదో పండగ మొదలవుతుందని ఉత్సవమూర్తుల్ని బయట ఉంచినందువల్ల మేము రంగనాథ స్వామిని చాలా స్పష్టంగా చూడగలిగాం. తర్వాత 50 రూపీస్ టికెట్ కొనుక్కొని పైకి వెళ్ళి మొత్తం గోపురాలన్నీ చూసాం. ఇది నిజంగా గ్రేట్ ఎక్స్పీరియన్స్. మీరు ఎవరన్నా ఈ గుడికి వెళ్తే ఇది మాత్రం మిస్ అవ్వద్దు. ఇక్కడ ప్రత్యేకంగా గైడ్ అంటూ ఎవరు లేరు. మమ్మల్ని పైకి తీసుకెళ్ళిన ఆయనే గుడి గురించి చెప్పారు. ఆయన ఏం చెప్పారో మీరు కూడా కొంచెం వినండి. 1987 built up. Okay. Only top
but the bottom is old. Okay, okay. More than 2000 years old this temple. Ah. After 7 walls main temple. Mm-hmm. After 7 walls. Yes. 156 acres temple surrounding. Small 49 temple inside. Other is a main important temple is Ramanuja. Ramanuja. You see Ramanuja? No. Oh, We you will. see now We will Ramanuja. see now. It's a very important temple. Mm-hmm. Ramanuja's original body with sitting position. Oh, 885 years old. Same sitting like that. sitting. You see.